అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. జానకి విముక్తి నవల చదువుతున్నాను. రాసిన వారు రంగనాయకమ్మ గారు. 4వ నాడు స్నానం చేసి ఇంట్లోకి వచ్చింది జానకి. ఇల్లంతా రోడ్డులాగా దుమ్ము పట్టిపోయి ఉంది. ఆ 3 రోజులు తిన్నగా ఊడిస్తేనా బండెడు బట్టలు మేట్లు పడి ఉన్నాయి. వంటింట్లో గిన్నెలన్నీ జిడ్డోడుతూ ఉన్నాయి. చాకరీ మళ్ళీ మొదలు కోడలికి. నా ఇంట్లోంచి పో, నా ఇల్లు నా ఇల్లు నా ఇల్లు అని తన చెంప మీద చెల్లున కొట్టిన మనిషి ఇంటినే తన ఇల్లులాగా ఊడ్చి కడిగి శుభ్రం చేసింది. అతని గుడ్డలు, అతని తల్లి గుడ్డలు ఉతికి బాగు చేసింది. అతని పక్కంతా దులిపి దుప్పట్లు మార్చింది. అతని రుచులు గుర్తుపెట్టుకుని వంట చేసింది. అతనికి ఒక కుక్క లేదు కానీ ఉంటే దాని రుచులు కూడా గుర్తుపెట్టుకునేంత సహనం ఉంది జానక్కి. ఇంటిని మళ్ళీ ఓ కొలిక్కి తీసుకొస్తే జానకి సంతోషం వేసింది. ఇల్లు శుభ్రంగా ఉంటే సంతోషం, కూరలు కమ్మగా కుదిరితే సంతోషం, వాళ్ళకి నచ్చుతాయని. స్నానం చేసి ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా జానకి అతనితో మాట్లాడటం లేదు. ఎప్పుడూ మాటలు తక్కువే. ఆ తక్కువ మాటలు కూడా లేవు ఇప్పుడు. అతను పిలిస్తే పెడుతుంది, అడిగింది ఇస్తుంది. అసలు తనని పిలిచే అవసరం లేకుండానే అన్నీ అమరుస్తుంది. అతను తిండి తిన్నంతసేపు గడప దగ్గర నుంచుంటుంది. ఏ మాట అనడానికి దారి ఇవ్వదు. కుట్టడానికి వీల్లేకపోతే తేలు యాతన పడుతుందో లేదో కానీ ఏదో ఒక మురికి మాట విసరడానికి వల్లగాకపోతే మాత్రం వెంకట్రావు యమయాతన పడతాడు. ఊపిరాడని రోగిలాగా గిజగిజలాడతాడు. జానకి గోర్కి కథల పుస్తకం చదువుకుంటూ కూర్చుంటే వెంకట్రావు వారవార చూపులతో ఆ పుస్తకం పేరు చదవాలని ప్రయత్నించాడు. జానకి, ఏమిటా పుస్తకం, నాకోసారి చూపించు అనరాదు. అలా ఉంటే అతను వెంకట్రావు ఎందుకు అవుతాడు? జానకి చేతిలో పుస్తకం చాప మీద పెట్టి వంటింట్లోకి వెళ్తే గబుక్కున ఆ పుస్తకం తీసి చూశాడు. అతను అంతవరకు గోర్కి అనే పేరు వినలేదు. అది ఆడపేరో మగపేరో కూడా తెలీదు. గోర్కి అంటే జానకి అన్నట్టు ఆడపేరే అనుకున్నాడు మొదట. కానీ పుస్తకాలు రాసే పని ఆడవాళ్ళు చేస్తారనుకోవటం ఇష్టం లేక అది మగ పేరే అనుకున్నాడు. ఇంగ్లీష్ వాళ్ళ పేర్లు ఇలాగే ఉండేడుస్తాయిలే అని కూడా అనుకున్నాడు. ఆ పుస్తకం తొందరగా ఇటు అటు తిరిగేశాడు. అక్కడక్కడా చూశాడు. దాంట్లో కూడా లేత ఎరుపు పెన్సిల్ గీతలు ఉన్నాయి. జానకి దగ్గర అలాంటి పెన్సిల్ లేదని వెంకట్రావుకి తెలుసు. ఆ గీతల దగ్గర అక్కడక్కడా చదివాడు. చెల్కాష్, గ్రవీలా, మకార్, క్షుద్ర. ఆ పేర్లేమిటో వెంకట్రావుకి నోరే తిరగలేదు. జానకి దీన్నే ఎంతో దీక్షగా చదవటం చూశాడు ఇందాక. పనా పాట ఏముంది, తిని ఇంట్లో కూర్చుంటే సరే, ఎన్ని పుస్తకాలన్నా చదవచ్చు అని గొనిగి ఆ పుస్తకం చాప మీద పారేశాడు. జానకి మధ్య మధ్య లేచి పనులు చేసుకుంటున్నా ఏమాత్రం ఖాళీ అయినా ఆ పుస్తకం పట్టుకుంటోంది. రాత్రి 8 దాటి అన్నం పెట్టు అని వెంకట్రావు అనే వరకు ఆ పుస్తకం చదువుతూనే ఉంది. వెంకట్రావు అన్నం తిని వస్తుంటే జానకి పక్క సర్దటానికి చేతిలో పుస్తకం చాప మీద పెట్టి లేచింది. వెంకట్రావు గదిలో కిటికీ దగ్గర నుంచి గుమ్మం దగ్గరికి పచార్లు చేస్తూ చాప మీద పెట్టిన పుస్తకం కాలితో అంత దూరం తన్నాడు. జానకి చేతిలో దుప్పటి వదిలి పుస్తకం తీయబోతుంటే చాలే, ముందు పక్క సర్దు, పడుకోవాలి అని తొందర పెట్టాడు. అయినా జానకి ముందు పుస్తకం తీసి చాప మీద పెట్టి తర్వాత దుప్పటి దులిపి తలగళ్ళు సరిగా సర్ది పక్క వేసింది. వెంకట్రావు మంచం ఎక్కాడు. జానకి లైట్ ఆర్పేసి పుస్తకం తీసుకుని వంటింట్లోకి వెళ్ళిపోయింది. అత్త వీధి గదిలో అంతకుముందే మంచం ఎక్కింది. జానకి అన్నం తిని గిన్నెలన్నీ ఒక వారకు పెట్టి పీట మీద కూర్చుని మళ్ళీ చదవటంలో మునిగింది. వెంకట్రావు ఒకసారి పిలిస్తే జానకి వినబడలేదు. రెండో పిలుపుకి అదిరిపడి కంగారుగా లేచి వెళ్ళింది. ఏం చేస్తున్నావు అన్నాడు కొంచెం విసుగ్గా. చదువుకుంటున్నాను అంది నెమ్మదిగా. పగలంతా చాలేదా చదువు? పడుకోరాదు? నిద్ర రావటం లేదు. అయితే కాసేపు కాళ్ళు పట్టు, బాగా పీకుతున్నాయి. కాళ్ళు కొంచెం పక్కకి జరిపి మంచం మీద ఖాళీ చేసి కూర్చో అన్నాడు. జానకి మనసు కొన్ని సెకండ్లు ఊగిసలాడింది. నేను మీ దగ్గర కూర్చోను అనాలని ఊగిసలాడింది. రా కూర్చో అన్నాడు మళ్ళీ. వంటింట్లో లైట్ ఉంది, తీసేసి వస్తాను అంది. వంటింట్లోకి వెళ్ళి లైట్ తీసేసి కాసేపు చీకట్లో నుంచింది. నిష్కారణంగా చెంప మీద కొట్టాడని జానకి గుర్తుంది. ఏయ్ జానకి, మాట్లాడకుండా వచ్చింది. ఏం చేస్తున్నావు?
మాట్లాడకుండా అతని కాళ్ళ వైపు మంచమంచున కూర్చుంది. సరిగ్గా కూర్చో అంటూ కాళ్ళు రెండూ జానకి ఒళ్ళో పెట్టాడు. అతని శృంగార కలాపానికి నాంది అది. జానకి తల వంచుకొని అతని కాళ్ళు నొక్కటం మొదలుపెట్టింది. ఆమె కట్టుకున్న లేత ఆకుపచ్చ చీర ఆ చీకట్లో తెల్ల చీరలాగా మెరుస్తోంది. ఆమె చెంపలు చీకట్లో పట్టుబట్ట మెరిసినట్టు నున్నని మెరుపుతో వెంకట్రావుకి కొత్తగా అనిపిస్తున్నాయి. ఆ చెంపల మీదే కొట్టిన సంగతి అతనికి గుర్తే లేదు. జానకి తన పాదాలు నొక్కుతూ ఉంటే వెంకట్రావు తల కింద చేతులు పెట్టుకుని గది గోడలు చూస్తూ తన భార్య గొప్ప పతివ్రతే తన పాదసేవ చేసుకుంటూ ఉన్నట్టు ఊహించి పులకించాడు. నీకే పుణ్యం తెలుసా? నాకేం రాదు అన్నాడు సరసమాడుతున్నట్టు. జానకి అతనేమన్నాడో అర్థం కాలేదు. ఏమిటి అని అడగలేదు. అరగంట గడిచింది. చాలే ఇలారా అన్నాడు. అప్పటికి జానకి చేయి పట్టుకున్నాడు. ఊరుకుంది. కోపంగా ఉన్నావేంటి అన్నాడు. ఎప్పుడూ గొడవే నీతో, సంతోషంగా దగ్గరికి రావు అని గట్టిగా చేయి లాగాడు. జానకి కోపం వచ్చింది. ఉండండి అని చేయి లాక్కుని దూరంగా జరిగింది. గ్రహించాడు జానకి కోపం. తనేం చేశాడో హఠాత్తుగా గుర్తొచ్చింది. కన్నంలో పట్టుబడ్డ దొంగలాగా గుటకలు మింగాడు. జానకి అతన్ని గట్టిగా చాలా మాటలు అడగాలని ఉంది. అడగటం ఎప్పుడూ అలవాటు లేదు. నిర్మోహమాటంగా అడిగేసింది అనుకుంటాడేమోనని సంకోచం. వెంకట్రావు లేచి తల వాలేసి కూర్చున్నాడు కాసేపు. బయటున్నప్పుడు నువ్వు 2 రోజులు అన్నం తినలేదని మా అమ్మ చెప్తే నాకెంత బాధేసిందో తెలుసా? నువ్వు తిన్నా తినకపోయినా నాకేం పోయిందని నేను ఊరుకోవాలా? జానకి రోషం ఆగలేదు. చిన్నపిల్లని కొట్టినట్టు కొట్టి తినిపిస్తారా అన్నం? అంది చేతనైనంత కోపంగా. అతను లెంపకాయలు వేయటం ఇవాళ కొత్త కాకపోయినా కొత్తగా జరిగినట్టు జానకి అప్పటినుంచి చాలా సిగ్గుగాను బాధగాను అనిపిస్తోంది. మరేం చేయాలి అన్నాడు తనకి అంతకన్నా మార్గం తోచలేదన్నట్టు. నేనేం చిన్నపిల్లని కాదు అంది చిన్నపిల్లలాగా. వెంకట్రావుకి గబుక్కున దారి దొరికి నువ్వు నాకన్నా చిన్నదానివే, ఎప్పుడన్నా నిన్ను నేను దెబ్బేసినా పర్వాలేదు అన్నాడు నవ్వులాటలోకి దించేయాలని. నాకిష్టం లేదు. నన్నలా కొడితే నాకిష్టం లేదు. చిన్నదాన్నంటే ఎప్పుడు మీకన్నా చిన్నదానిగానే ఉంటాను గాని ఎప్పుడన్నా పెద్దదాన్నవుతానా? చిన్నదాన్నని ఎప్పుడు కొడుతూ ఉంటారా అయితే? గబగబా వచ్చేశాయి ఆ మాటలు జానకి మనసులోంచి నోట్లోంచి. నివ్వెరపోయాడు వెంకట్రావు. జానకి అంత తెలివి ఉందని వెంకట్రావుకే కాదు జానకే తెలీదు. మీకు భయపడే అన్నం తిన్నానా? కొత్త ఆవిడ ముందు గొడవ ఎందుకని తిన్నాను గాని లేకపోతే నన్ను కోసినా తినేదాన్ని కాను. వెంకట్రావు మాట్లాడలేదు. ఆ సంగతి తెలుసు. ఒక రోజంతా అన్నం తినలేదంటే ఎందుకు తినలేదో మీకు తెలుసు. నీళ్లు పోసుకుని లోపలికొస్తానంటే మీరేమన్నా పట్టించుకున్నారా? నెల నెల అలా కూర్చోవాలంటే కష్టంగా ఉండదా నాకు? ఇదేం మనిషి అన్నట్టు ఆశ్చర్యంగా చూశాడు. అందరూ కూర్చోవటం లేదు. నేను అలా కూర్చోలేదు మా ఊళ్ళో. మీ సంగతి సరేలే అని కొంచెం వెటకారంగా నవ్వి మీ సంగతి మా అమ్మకి తెలిస్తే మీ సంబంధం ఒప్పుకునేది కాదు అన్నాడు బడాయిగా. మీ సంగతి మా వాళ్ళకి తెలిస్తే కూడా మీ సంబంధం ఒప్పుకునేవాళ్ళు కారు అనలేదు జానకి. ఆ ఊహ కూడా రాలేదు. అలాగా మాటకి మాట విసరటం ఇష్టం ఉండదు జానకి. ఆ మాటల మీద తను అనవలసిందేమీ లేదన్నట్టు ఊరుకుంది. వెంకట్రావుకి ఇంకో పాయింట్ గుర్తొచ్చింది. నీ స్నేహితురాలు విశాలాక్షి గారు కూడా కూర్చుంటుందిగా నెల నెల అన్నాడు. ప్రమీల కూర్చోదెప్పుడు. ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎలాగో ఏడుస్తారు. సంసారాలు కూడా అలాగే చేయాలా? ఉద్యోగాలు చేసే వాళ్ళకి పాపం లేకపోతే ఇంట్లో ఉండే వాళ్ళకి మాత్రం ఏం పాపం? నిన్న పొద్దున ప్రమీల విశాలాక్షి గారికి గిన్నెడు పులిహార ఇచ్చింది. విశాలాక్షి గారు అత్తయ్యకి కొంచెం పెడితే ప్రమీల ఇచ్చిందని తెలిసే ఈవిడ తిన్నారు. ప్రమీల బయట ఉన్నప్పుడు చేసిందో లేనప్పుడు చేసిందో ఎవరికి తెలుసు? ఈవిడ తినకుండా ఊరుకున్నారా? వెంకట్రావు ఆశ్చర్యంతో సతమతమవుతున్నాడు జానకి మాటలకి. ఇదివరకు ఇంత పట్టుదల లేదు ఈ మనిషికి. బయట కూర్చోనని కొత్తలో ఎప్పుడో 1-2 సార్లు అందిగాని ఒప్పుకోకపోతే తనే ఊరుకుంది. ఇప్పుడు ఇంత మొండి పట్టేమిటి? తెగ ఆలోచిస్తున్నాడు.
జానకి కోపంగా మాట్లాడటం లేదు, గట్టిగా మాట్లాడటం లేదు. నెమ్మదిగానే, శాంతంగానే మాట్లాడుతోంది. కానీ పట్టుదలగా మాట్లాడుతోంది. తన పక్షాన ఎంత న్యాయం ఉందో చూడమన్నట్టు మాట్లాడుతోంది. అది మరీ ఇబ్బందిగా ఉంది వెంకట్రావుకి. అవతల మనిషి ఏమన్నా విసురుగా పోట్లాటకి దిగితే తను అంతకన్నా విసురుగా మాటల ఈటలు విసిరి చివరకా బల ప్రదర్శనలో తనే తగ్గేవాడు. తను విసుక్కోడానికో కోప్పడ్డానికో వీల్లేని ఇబ్బందిగా ఉంది ఇప్పుడు. ఏమో అదంతా మీ ఆడవాళ్ళ గోల, నన్నేం చేయమంటావు అన్నాడు మళ్ళీ నవ్వులాటలాగా. జానకి ఏడుపొచ్చినంత పనైంది. మరి అత్తయ్య మీకు చెప్పినప్పుడు? ఏమో మీ ఆడవాళ్ళ గోల మీరిద్దరూ చూసుకోండి అనకుండా మీరెందుకు నా మీదకి రావాలి? నేను చెప్తేనేమో ఇలాగంటారు అంది కంఠం పూడుకుపోతూ. ఏనాడో పెద్దవాళ్ళు పెట్టారు 3 రోజులు ఖాళీగా కూర్చోవటం కూడా బాధేనా? నీదేం పోయింది? హాయిగా కూర్చోరాదు అన్నాడు తెల్లబోతూ. అలా కూర్చోవటం బాగుండదు నాకు. పనంటే నాకేం కష్టం లేదు. నేను చెప్తే వింటుందా మా అమ్మ? మీరు అసలు ఎప్పుడు చెప్పారు? చెప్పినా వినదు. ఆడంగి వేషాలేస్తున్నావని తిడుతుంది. నీకేం తెలుసు? ఆ గోలంతా ఇప్పుడెందుకు? ఇలా రా అని చేయి పట్టుకుని మళ్ళీ లాగాడు. ఉండండి అని జానకి కొంచెం కోపంగా విసుక్కుంది. ఆ గోలేదో మీ అత్త కోడళ్ళు పడండి. మా అమ్మ ఒప్పుకుంటే అలాగే చెయ్యి. జానకి చాలా కోపం, ఏడుపు వచ్చాయి. మొదట్నుంచి ఒకటే మాట. తను అడిగిందంతా గంగలో కలిసింది. మళ్ళీ మా అమ్మ ఒప్పుకుంటే? అమ్మ ఒప్పుకోదని ఇన్నాళ్ళు తెలిసిందేగా? వెంకట్రావు సరసాల్లోకి దిగాడు. ఈసారి నెల తప్పితే సరి, ఏడాది పాటు నీకీ గొడవ ఉండదు అని నవ్వాడు. రమ్మంటే మాట వినవేం? ఇప్పుడెందుకా గొడవ? ఈ నెల అయిపోయిందిగా. మధ్యాహ్నం మ్యాట్నీకి తీసుకువెళ్దాం అనుకున్నాను నిన్ను. నువ్వసలు నాతో మాట్లాడితేనా? నేనేం చేశాను మధ్య? రేపెళ్దాంలే తప్పకుండా. చాలా మంచి పిక్చరట సుబ్బారావు చెప్పాడు. ఇలా రద్దు అసహనంగా మందలింపుగా పిలిచాడు. చెయ్యి లాగాడు. జానకి మొహం తిప్పేస్తూ నిష్ఠూరంగా అంది. నా మాట మీరు వినరు. మీ మాటే నేను వినాలి ఎప్పుడు. కంఠంలోకి ఏడుపు వచ్చేసింది. నిశ్చేష్టుడయ్యాడు వెంకట్రావు. ఇలాంటి మాటలు ఎలా వస్తున్నాయని నిర్ఘాంతపడ్డాడు. జానకి ఎంత మామూలు మాటలు మాట్లాడినా అవేవో తుపాకీ గూళ్ళైనట్టు మాట మాటకి అదిరదిరి పడుతున్నాడు. జానకి ఇంకా చాలా అడగాలని ఉంది. తన అన్నగారు వచ్చి వెళ్ళిన రోజున కూడా నిష్కారణంగా పోట్లాట పెట్టుకుని కొట్టాడు. మైదానం పుస్తకం చింపేశాడు. తన పుస్తకం ఎవరికో ఇచ్చేశాడు. పైగా తనతో పోట్లాడటం. ఎన్నెన్నో సంగతులు గుర్తొచ్చాయి. అడగాలంటే ఎన్నో అడగాలి. అవన్నీ అడిగితే మనిషిని పట్టుకొని సాధించినట్టు కనబడుతుందేమోనని భయం. జానకి మౌనంలో తిరస్కారం గ్రహించాడు వెంకట్రావు. మళ్ళీ చేయి పట్టుకునే పని చేయలేదు. కాసేపు కళ్ళ మీద చేయి వేసుకుని విచారంలో మునిగి పడుకున్నాడు. విచారం పడుకోనివ్వక మళ్ళీ లేచి కూర్చున్నాడు. మంచమంచున జానకి అలాగే కూర్చుని ఉంది. అతన్నింకా ఏదో అడగాలని జానకి మనసు ఉద్రేకపడుతోంది. హఠాత్తుగా అంది. నేనంటే మీకేమీ ఇష్టం లేదు. అంత నచ్చని దాన్ని నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు? ఎప్పుడూ కోపమే నా మీద. నేనేం తప్పులు చేస్తున్నానని? ఎప్పుడు నా ఇంట్లోంచి పో అంటారు. అస్తమానం ఏదో ఒక దానికి తిట్టడం, దెప్పటం, కొట్టడం. మాట్లాడలేక తల వంచుకుని గమ్మున ఏడ్చేసింది. వెంకట్రావు ఏదో చెప్పాలని తటపటాయించి కాసేపు మౌనం వహించి నిన్ను కొట్టానంటే కోపం ఆపుకోలేకగాని అని గొణిగాడు. ఎందుకంత కోపం నా మీద? అంది ఏడుపుతోనే కోపంగా. పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి కోపమేనా? అంత కోపమైతే చంపేయండి ఒక్కసారే. అంత గట్టిగా మాట్లాడకు, మా అమ్మ వింటుంది. వింటే ఏం? అని జానకి మళ్ళీ ఏడ్చింది నిశ్శబ్దంగా. ఆ రోజు నిన్ను కొట్టినందుకు నాకెంత బాధేసిందో చెప్తే నువ్వు నమ్మవనుకో. నిన్ను కొట్టినందుకు నాకు బాధేసి బయటికెళ్ళిపోయాను. నమ్ముతావో లేదో. ఏం చేయాలో తోచక అక్కడక్కడ తిరిగాను. నీ మొహం చూడాలంటేనే సిగ్గేసింది. జానకి మొహం తిప్పి ఆశ్చర్యంగా చూసింది. నిన్ను కొడితే నాకేం సంతోషం? నిన్ను బాధ పెడితే నాకు ఆనందమా? భయపడ్డా అన్నం తింటావేమోనని అలా చేశాను. అంతేగాని నువ్వంటే నాకేం కోపం? నిన్నెందుకు కొట్టానా అని నీకన్నా నేనే ఎక్కువ బాధపడ్డాను. దెబ్బలు తిన్న వాళ్ళకన్నా కొట్టిన వాళ్ళకే ఎక్కువ బాధేస్తుంది తెలుసా? నా చేయి నరికేసుకోవాలనిపించింది. ఇప్పుడే నరికేసుకోవాలనిపిస్తోంది. ఛీ, అవేం మాటలు? అంది చప్పున.
నిజంగానే చేయి నరికేసుకున్నా తప్పులేదు జానకి. అంత కోపం ఎందుకు రావాలి నాకు? నువ్వు మాత్రం ఏమన్నావని? నేను చెప్పేదేదో నోటి మాటతో చెప్తే సరిపోయేదిగా. చెయ్యెందుకు చేసుకోవాలి? అసలు చాలాసార్లు అనుకుంటాను భార్యని బాగా చూసుకోవాలని. మళ్ళీ ఏమిటో తల వాలేశాడు. ఊరుకోండి. జానకి తల తిరిగిపోతోంది వింతతో. అతని నోటి నుంచి ఆ మాటలు. ఆ రోజు తన మీద చేయి చేసుకున్న తర్వాత అతను నిజంగానే ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. అప్పట్నుంచి అంతగా గొడవల్లేవు. తన మొహం చూడటానికే బాధపడ్డాడన్నమాట. నిజమేననిపించింది జానకి. ఆలోచిస్తే అతను చాలా నొచ్చుకున్నట్టు, తిరిగినట్టే కళ్ళకు కట్టింది. నీ మొహం చూడాలంటేనే నాకు బాధేస్తోంది జానకి. ఛీ, అలా అనొద్దు. నా గురించి మీరంత బాధపడొద్దు. నా మీద కోపం లేకపోతే చాలు. నా వల్ల తప్పుంటే మీరెన్ని తిట్టినా కొట్టినా పడతాను. మీరు చెప్పినట్టే నడుస్తాను. మిమ్మల్ని బాధపెట్టను. నేనే నిన్ను బాధపెట్టాను. అలా అనకండి. నా మీద నీకెంతో కోపం వచ్చింది కదూ? అవును మరి. లేదు, నాకెప్పుడూ కోపం లేదు మీ మీద. ఎలాగో అతని తల ఆమె ఒళ్ళోకి చేరింది. జానకి కన్నీళ్లు తుడుచుకుంటూనే అతని తల నిమిరింది. ఎన్ని వేల తరాల స్త్రీల దాస్యం ఆమెని అంత సిగ్గుమాలిన దాన్ని చేసిందో. దగ్గరికి చేరితే ఎడం కాలుతో తన్నవలసిన వాణ్ణి 4 కళ్ళబొల్లి మాటలకే ఒళ్ళో చేరనిచ్చింది. అతను చేసిన అవమానాల కన్నా ఇంకా ఏం జరగాలి అతన్ని తిరస్కరించటానికి? ఇంకా ఎంతెంత అవమానాలు జరగాలి అతనంటే మనసు విరగటానికి? ఇంకా ఇంకా బంధమే. అతను భర్త అని, తను భార్య అని, తమ జీవితాలు ఒక్కటేనని. ఇంకా నమ్మకమే అతను ఉత్తముడని, క్షమార్హుడని, తనకు ప్రేమపాత్రుడని. ఎక్కడి నుంచి పుడుతోంది సిగ్గుమాలినతనం, ఇంత అజ్ఞానం? ఎవరు రక్షిస్తారు ఈ పిచ్చి మనిషిని? ఆత్మాభిమానహీనమైన ఆ సంబంధం నుంచి జానకి ఇంకా కళ్ళు తెరవలేదు. ఆ మొద్దు నిద్ర నుంచి జానకి ఇంకా మెలకువ రాలేదు. బాణాలు కింద పెట్టి కాసేపు విశ్రాంతి కోసం చెట్టు కింద కూలబడ్డ వేటగాణ్ణి చూసి పిచ్చి జంతువు, వేటగాడు ఎంత మారిపోయాడో. ఇందాక ఎందుకో బాణాలు వేశాడు గాని పాపం ఎంత మంచివాడో. అతనికి మాత్రం దయాదాక్షిణ్యాలు లేవా? వేట మానేశాడు అని ఎదురుగా వచ్చి నుంచుంటే దానికి బతికే దారి ఉంటుందా? వేటగాడు లేచినప్పుడన్నా జంతువు నిజం గ్రహిస్తుంది గాని ఈ భార్య జంతువు మాత్రం భర్త వేటగాన్ని గ్రహించకుండానే జీవితమంతా అప్పజెప్తుందో ఏమో. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.